అద్భుతమైన టెంపుల్ గురించి చెప్తాను. షార్ట్ మొత్తం చూడండి. ఇది కపాలీశ్వర్ టెంపుల్ అండి. ఇక్కడ చూసారా శివలింగం పక్కన నెమలుంది. నెమలిని తమిళ్‌లో మైల్ అంటారు. ఇక్కడేంటంటే ఈ ప్లేస్ అంతటిని మైలపూర్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ పార్వతీదేవి శివుడిని నెమలి రూపంలో పూజించిందంటండి. అది కూడా ఎందుకంటే శివుడు పార్వతీదేవికి నమశివాయ అనే అక్షరాల గురించి చెప్తున్నప్పుడు అటువైపు నుంచి వస్తున్న నెమలిని చూసి పార్వతీదేవి మైమర్చిపోయారంట. అప్పుడు శివుడికి కోపం వచ్చి నువ్వు మైలుగా మారిపో అని శాపం ఇచ్చారంటండి. అయితే విముక్తిగా నువ్వు నన్ను 1000 సంవత్సరాల పాటు నెమలిగా పూజిస్తే నీకు విముక్తి వస్తుందన్నారంట. సో ఇదే ప్లేస్లో శివలింగాన్ని పార్వతీదేవి నెమలిగా 1000 సంవత్సరాల పాటు పూజించారంటండి. సో అందుకని ఈ ప్లేస్ని మైలాపూర్ అని అంటారు. ఇక్కడ శివుడిని కపాలీశ్వరుడు అని, పార్వతీదేవిని కార్పగాంబల్ అని పిలుస్తారు. కార్పగాంబల్ అంటే మనకి వరాలనిచ్చే చెట్టు అనమాట అండి. అయితే కపాలీశ్వరుడు అని శివుడిని ఎందుకు అంటున్నారంటే బ్రహ్మదేవుడికి శివుడికి మధ్యలో చిన్నగా గొడవ జరిగినప్పుడు శివుడు బ్రహ్మదేవుడి తలని నరికేశారంటండి. నరికినప్పుడు ఆయనకి విముక్తిగా ఎక్కడైతే నువ్వు నా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తావో అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని అన్నారంట. సో ఈ ప్లేస్లో శివలింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించి పూజ చేశారంటండి. సో ఆయన తల తిరిగి వచ్చిందంట. తలని తిరిగిచ్చారు అంటే కపాలాన్ని తిరిగిచ్చారు కాబట్టి శివుడిని కపాలీశ్వరుడు అని పిలుస్తారంట. నిజంగా ఇక్కడ టెంపుల్ ఎంత బాగుందంటేనండి, లోపల 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. లోపల వినాయకుడి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నాయండి. మేము సాయంత్రం వెళ్ళాము. కొంతసేపటికి లైటింగ్ అది పెట్టి టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే తమిళ్లో మైలై కైలై కైలై మైలై అని ఉంది. అంటే మైలాపూరే కైలాసము, కైలాసమే మైలాపూరు అని రాసిందండి. నిజంగా అంతే అద్భుతంగా ఉంది టెంపుల్ లోపల. తప్పకుండా చెన్నై వస్తే మీరు విజిట్ చేయాలన్నమాట ఈ ప్లేస్ని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.